వెల్కమ్ బ్యాక్ టు వీనోస్. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా కుంటుపడిన నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆయన 14 కంప్యూటర్లు, ప్రింటర్లను పంపిణీ చేశారు. ఆసుపత్రులను సాంకేతికంగా బలోపేతం చేయడం ద్వారా రోగులకు సేవలు మరింత వేగంగా అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిలో అందుతున్న సేవలపై స్పీకర్ సమీక్షించారు. 2025-2026 సంవత్సరంలో మొత్తం 13,449 మందికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించినట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో నెలకు సగటున 270 నుండి 300 డెలివరీలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఈఎన్టీ, నేత్ర వైద్యం, ఆర్థోపెడిక్ విభాగాల్లోనూ పీజీ విద్యార్థులు 24 గంటల పాటు నిరంతరం సేవలు అందిస్తున్నారని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో సెక్యూరిటీ కాంట్రాక్టర్ను పిలిపించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు భద్రతా లోపాలపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. లోపాలను తక్షణమే సరిచేసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు చింతకాల పద్మావతి, మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధా శారద, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొంచెం ఎక్విప్మెంట్ కావాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎక్విప్మెంట్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్కి నేను రాశాను. ప్రతి మనకున్నటువంటి అన్నింటిలో కూడా కావాలా, ఏంటి అవసరం, ఇవన్నీ కూడా మనం రాయడం జరిగింది. రిక్వైర్మెంట్స్ చెప్పారు నాకు. దాని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ రాయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారికి డైరెక్షన్స్ వచ్చాయి. అప్పుడు కలెక్టర్ గారు నేను మాట్లాడుకున్న తర్వాత ఈ ఫండ్స్ ఎంత అవుతుందని లెక్క వేస్తే సుమారు 72,50,000 అవుతుందని చెప్పి ఒక బడ్జెట్ ఇచ్చారు. అది గవర్నమెంట్ బడ్జెట్ ఇంకా రావడానికి మనకి 3 months మార్చిలో ఉంటుంది మాకు బడ్జెట్. ప్రతి సంవత్సరం మార్చిలో బడ్జెట్ అసెంబ్లీలో శాంక్షన్ అయిన తర్వాత రావాలి. అంటే లేట్ అవుతుందని ఉద్దేశంతో సిఎస్ఆర్ గ్రాంట్స్ అంటే మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి అచ్యుతాపురం దగ్గర వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ గ్రాంట్ అని ఉంటుంది. ఆ గ్రాంట్ని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడితే వాళ్ళు దగ్గర ₹1,00,00,000 మనకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ₹1,00,00,000 మనం ఇస్తామంటే ఫస్ట్ ప్రయారిటీ హాస్పిటల్స్కి ఇద్దాం, స్కూల్ బిల్డింగ్స్ ప్రయారిటీ ఇద్దాం అని చెప్పి ఇంత హాస్పిటల్స్కి ప్రయారిటీ ఇచ్చి మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆఫీసెస్ కూడా మాట్లాడడం, ఏటేటా అవసరం, ఒక హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలంటే ఏటేటా అవసరం అని చెప్పి రాయడం జరిగింది. దాని ప్రకారంగా మనకు ఉన్నటువంటి గ్రామాల్లో పెద్ద గ్రామం వేమిలిపూడి, దానికి ప్రయారిటీ ఫస్ట్ ఇద్దామని చెప్పి డిసైడ్ చేశాను నేను. దీంట్లో మన మొత్తం ఐటమ్స్ అని రాసి ఉంటుందండి, మీకు ఇస్తాను. వేమిలిపూడి హాస్పిటల్కి 5,95,000 ఇచ్చాను. దీంట్లో కంప్యూటర్స్ కానివ్వండి, టేబుల్ ఫర్ కంప్యూటర్, ఆఫీస్ టేబుల్, ఆఫీస్ చైర్స్, తర్వాత ఇవన్నీ కూడా వాటర్ హీటర్స్. ఇది కూడా చెప్పాను కానీ డెలివరీస్ అవుతున్నప్పుడు చాలా హాస్పిటల్లో చూస్తుంటాను నేను కోల్డ్ వాటర్ వాడుతున్నారు. నాకు తెలిసి నేను డాక్టర్ కాదు, నాకు నాలెడ్జ్ లేదు, కానీ డెలివరీస్ టైంలో హాట్ వాటర్ వాడతారు. ఏమంటే అట్లా కరెక్ట్ చెప్పింది. కానీ చాలా హాస్పిటల్లో చూసి చెప్పి కోల్డ్ వాటర్ అక్కడ ఏ వాటర్ ఉంటే వాటర్ వాడేస్తున్నారు. అలా కాకుండా ప్రతి హాస్పిటల్ కూడా ఒక హీటర్స్, వాటర్ హీటర్స్ కూడా ఇస్తే ఆ డెలివరీ టైంలో పనిచేస్తాయి కూడా. అవి కూడా ఏర్పాటు చేసాం. తర్వాత 185 లీటర్స్ సింగిల్ డోర్ రిఫ్రిజరేటర్స్ కూడా ఎల్జీ మార్క్ అదొకటి ఇచ్చాం. కంప్యూటర్స్ ఇచ్చాం. డ్రగ్ ట్రయలింగ్, డస్ట్బిన్స్, మెడికల్ వేస్ట్ కోసం డస్ట్బిన్స్,
ఐరన్ బెడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చాం. డాక్టర్లు అందరూ కూడా పనిచేస్తారు. అంటే మీ అందరికీ ఈ సందర్భంగా డాక్టర్స్ అందరికీ కూడా ఆ ధన్యవాదాలు చెప్పుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే అన్ని గ్రామాలు డెవలప్ చేయగలం. ఒక కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది. ఒక కాంపౌండర్ కట్టాలనుకోండి 3 months పట్టవచ్చు, శాంక్షన్ 1 month పట్టదు. హెల్త్ డిలే చేయలేం, బిల్డింగ్ డిలే చేయవచ్చు. ఇవాళ కాదు రేపు అవుతుంది. వచ్చిన పేషెంట్ని రేపురా ఇంట్రా అని చెప్పలేం. అదే నిమిషంలో మన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అవుతుంది. అటువంటి పవిత్రమైన జాబ్ చేస్తూ నాకు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి బ్రహ్మాండంగా. నేను విలేజ్లో అడుగుతూ ఉంటాను, ఎవరైనా నాయకు బయటకు వచ్చాడు హాస్పిటల్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ బాగుందని. అందరూ కూడా మంచి రిపోర్ట్ ఇచ్చారు. నాకున్న 4 మండలాల్లో టౌన్లో కూడా మంచి రిపోర్ట్ ఇచ్చారు. బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంతే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. రెండవది 2 years నుంచి ఈ హాస్పిటల్ పరిస్థితి అది కూడా టాలీ చేసుకోవాలి మనం. బాగుంది అది కూడా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ విభాగం గైనకాలజీ వాళ్ళు 2526 చేశారండి. 2025లో 2526 చేస్తే 2026లో అది 3250 పెరిగింది. ఇది గొప్పతనం. ఇప్పుడు కొట్టాలి చెప్పదు. చిన్నపిల్లల చికిత్స అప్పుడు లాస్ట్ 1651, ఇప్పుడు ఇది 6 నెలలదే సార్. ఇది 6 నెలలు. ఇప్పుడు రెండో చెప్పి 6 నెలలే, సంవత్సరం కూడా అవలే. ఇది కూడా ఇంచుమించు అంత వచ్చేస్తుంది 6 నెలల్లో. 1486. శస్త్రచికిత్స విభాగం జనరల్ సర్జరీ అప్పుడు 275. ఇప్పుడు ఈ సంవత్సరంలో 6 నెలల్లో 786. 6 నెలలకి మీరు కష్టపడకుండా అయిపోయింది. ఏంటండి డాక్టర్స్ నర్సులు కష్టపడకపోతే అయింది ఇంతవరకు. జనరల్ మెడిసిన్ లాస్ట్ టైము ఈ సంవత్సరానికి 1086. ఇది కదమ్మా. ఇది 6 నెలలకి 1073. ఇప్పుడు ఈ 6 నెలలకి 1073. ఇవన్నీ కూడా మనం చర్మ వ్యాధులు చికిత్స లాస్ట్ టైము 113 సంవత్సరానికి. ఇది 6 నెలలకి 141. చెవి ముక్కు గొంతు ఈఎన్టీ విభాగం లాస్ట్ టైము 47. ఈ 6 నెలలకి 94. ఎముకల చికిత్స విభాగం లాస్ట్ టైము 251, ఇప్పుడు 303. 6 నెలలకి. నేత్ర వైద్యం లాస్ట్ టైం ఏమో 143. 6 నెలలకి 216. మొత్తం కేసులు ఈ 2 సంవత్సరాలు లెక్కేస్తే మన హాస్పిటల్కి వచ్చే ఎంతమంది వచ్చేది రోగులని చూస్తే 13,449 మంది వచ్చారు ఈ 2 years. మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ అందరూ అన్ని రకాల పేషెంట్స్ 13,000. తర్వాత ఆరోగ్యశ్రీ కానీ అన్ని డెలివరీలు కూడా లెక్క చేశాను. మన హాస్పిటల్ ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా డెలివరీస్ ఇంపార్టెన్స్ ఇచ్చే హాస్పిటల్ అది. అంటే సీలేరు నుంచి తుని నుంచి కూడా వచ్చేస్తారండి డెలివరీస్ కోసం. డెలివరీస్ నెలకు 2 యావరేజ్ మీద నెలకి 270 నుంచి 300 మంది అవుతుంది. నెలకి తీస్తున్నాం. మరి ఇంత కష్టపడకుండా నిన్న ఎలాగైపోతాయండి. డాక్టర్స్ నర్సులు అందరూ ఆఫీస్ స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కష్టపడ్డారు కాబట్టి ఇంత గ్రోత్ వచ్చింది మాకు. 14 మంది. ఈ 24 గంటలు ట్రైనింగ్ వచ్చారు వాళ్ళు కూడా హాస్పిటల్లో బాగా అయిపోయి ఇప్పుడు పిలిచిన రావడం అర్ధరాత్రి కూడా వస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చాలా మటుకి రోడ్స్ కానీ అవన్నీ చేస్తుంది. ఇంకా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మాత్రం ఓన్లీ 2 టార్గెట్ పెట్టుకున్నాను నేను. 1 హెల్త్, 2 ఎడ్యుకేషన్. ఈ 2కి మొత్తం డబ్బు అంతా 2 సంవత్సరాలు ఎక్కడే అవ్వటం.
ఎడ్యుకేషన్, హెల్త్ ఆ రెండు చెయ్యాలని చెప్పి సిఎస్ఆర్ గ్రాంట్ అంతా మొత్తం డైవర్ట్ చేస్తాను కానీ మీ అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, అలాగే వీళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు, ఆడిగా సహకరిస్తున్నారు. అది సార్ సెక్యూరిటీ మాత్రం ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి సార్.